హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వినాయక చవితిని ప్రతి ఒక్కరు చాలా అంగరంగ వైభవంగా చేసుకునే ఉంటారు. సో మా ఇంట్లో మేము విధంగా చేసుకున్నాం అనేది కూడా చూసేసేయండి. ఆయనకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, పాల తాలికలు, పులిహోర, గారెలు ఇలా ఆయనకి ఇష్టమైన ప్రసాదాలన్నీ తయారు చేసేసుకున్నాము. ఆ రోజు వినాయక చవితి రోజు ఫుల్ వర్షం కాబట్టి చూడండి, విజయవాడలో అసలు ఎక్కడ చూసినా మబ్బులతోనే ఉంది. ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఓ పక్కన అత్తయ్య నార్మల్ పూజ కంప్లీట్ చేస్తూ ఉంటే నేను ఇంట్లో ముగ్గులు వేస్తూ ఉన్నాను. ఇంకవన్నీ వేసేటప్పుడు మనం రెడీ అవ్వడం కోసం ఇప్పుడు కూడా పూజ అనేది తడి జుట్టుతో అయితే కనుక అసలు చేయకూడదంట. సో దానికోసమే నేనైతే జుట్టు ఆరబెట్టేసుకుని పూజకి రెడీ అయిపోయి ప్రసాదాలన్నీ ఒకటి చేసేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. సో ఒక్కసారి మీకు వెదర్ ఎలా ఉంది ఆ రోజు అని చెప్పేసి చూపించాను. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళ కాళ్ళకి పసుపు రాసుకోవాలంటారు. పూజ చేసేటప్పుడే కాదు, ఇప్పుడైతే పూజ చేస్తేనే పసుపు రాసుకుంటున్నాము. ఇదివరకు పాతకాలంలో ఇలా పసుపు రాసుకోవడానికి మన పెద్దవాళ్ళు దీని ఒక రీజన్ కూడా ఉంది. ఎక్కువగా పొద్దునుంచి సాయంత్రం వరకు వంట పనుల్లో కావచ్చు, నీళ్ళల్లో కాళ్ళు ఎక్కువ నానుతూ ఉంటాయి కాబట్టి ఆ పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి సాయంత్రం అయ్యే టైంకి ఆ పసుపు రాసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే ఉంటుందని అప్పట్లో పసుపు రాసుకోమనేవారు. బట్ మన వాళ్ళు అది కాస్త వచ్చేసరికి పూజ చేసినప్పుడు మాత్రమే పసుపు పెట్టుకోవాలనే దానికైతే వచ్చేసాము. ప్రతిదీ మన వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా ఒక రీజన్ అయితే ఉంటుంది. మన రీజన్ వదిలేసి మనం నచ్చినట్టుగా అయితే మార్చేసుకుంటున్నాం ఏదైనా కూడా. ఇంక నేను చేసిన వినాయకుడిని అయితే పూజ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పాలికి కట్టాల్సిన ఫ్రూట్స్ అన్నిటికీ కూడా దారం కట్టేసి పాలి కట్టడానికి అయితే రెడీ అయిపోయాను. మీ అందరికీ కూడా ఒక హిస్టారికల్ మూమెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేదో చెప్పేస్తాను అనుకోకండి, ఖచ్చితంగా వినాయకుడికి రిలేట్ అయిన కథే అది చెప్తాను. ఎందుకంటే ఈ వినాయక చవితిని అందరూ కలిసి చేసుకోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక ఐక్యతతో స్టార్ట్ చేసిన పండుగ ఇది. ఎవరు స్టార్ట్ చేశారంటే బాల్ గంగాధర్ తిలక్ గారు ఏర్పాటు చేశారు. ఎందుకు చేశారు అంటే మనము బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం కోరుకుంటున్నాము. సో వాళ్ళు మనము అందరూ కలిసి మాట్లాడుకోవాలంటే అసలు ఎక్కడా కూడా టైం ఇచ్చేవారు కాదు. అలా ఏర్పాటు చేసుకున్న సమావేశాలను కూడా సక్రమంగా జరగనిచ్చేవారు కాదు. సో ఆ టైంలో ఏదో ఒక మార్గం వెతకాలని చెప్పేసి బాల్ గంగాధర్ తిలక్ గారు అందరూ ఐక్యంగా పోరాడితేనే ఏదైనా సాధిస్తాం కాబట్టి ఐక్యంతోనే మనకి పండగ జరుపుకోవాలి, వాళ్ళకి దృష్టిలో పండగ చేసుకుంటున్నాము. అలాగే ఓ పక్కన భగవంతుడిని ప్రేయర్ చేసుకుంటూనే మనం స్వాతంత్రానికి మార్గాలు వెతుక్కుందామని చెప్పేసి బాల్ గంగాధర్ తిలక్ గారు అయితే స్టార్ట్ చేశారు. అంటే అందరూ కలిపి చేసుకునే పండగే వినాయక చవితి. ఇప్పుడు వచ్చేసరికి ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయి ఒకే గల్లీలో 4-5 విగ్రహాలు పెట్టేసుకుని ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసుకుంటున్నారు. అది ఇప్పుడు అసలు మొదలు పెట్టింది ఐక్యత ఉండడం కోసమే. అది రాను రాను వచ్చేసరికి ఐక్యత లేకుండా ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసుకున్నట్టు అయిపోతుంది. సరే మనం దాని గురించి వదిలేద్దాము. కానీ ఇది ఏర్పాటు చేసుకోవడానికి అయితే రీజన్ అందరూ తెలుసుకోవాలి. హిస్టారికల్ రీజన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా వినాయకుడిని అయితే మండపంలోకి పెట్టేస్తున్నాం. మండపంలోకి పెట్టే ముందు ఆయనకి కొంచెం బియ్యం పోసి అలాగే పసుపు కుంకుమ పెట్టి ఆయన మండపంలోకి అయితే ఆయన స్థానానికి అయితే వినాయకుడిని పంపించేస్తున్నాము. సో వినాయకుడిని పంపించిన తర్వాత ఆయనకి పత్రితో పూజ చేయడం అంటే చాలా ఇష్టపడతారంట. అందుకే ఆయనకి పత్రితో పూజ చేయడము, అలాగే స్వామివారిని పూజ చేసేటప్పుడు చాలా రకాల సపర్యలు చేస్తూ ఉంటారు. ఆయనకి స్నానం చేయించడం అనేది అలా ప్రతిదీ ఉంటుంది. మనము పెద్ద పెద్ద గుళ్ళలో పూజల్లో అయితే కనుక స్వామివారికి పంచ కట్టడం అని అలా ఉంటుంది. మన ఇంట్లో పూజ చేసుకునే విగ్రహాలకి ఏంటంటే చిన్న చిన్నవి కాబట్టి వస్త్రం పేరు చెప్పేసి ఇలా దూదితో చేసిన దాన్ని వస్త్రంగా పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఓ పక్కన రెడీ అవుతూ ఉన్నాయి. అత్తయ్య ఇంట్లో నార్మల్గా ఎప్పుడు చేసే పూజ కంప్లీట్ చేసిన తర్వాతే వినాయకుడి పూజ దగ్గరికి అయితే వచ్చాము. సో నేను ఓ పక్కన అత్తయ్య పూజ కంప్లీట్ చేస్తూ ఉంటే నేను ఓ పక్కన ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. ఇక్కడ మండపం చూసారు ఎంత బాగుందో. అది నేను చేసిందే, నేను చాలా బాగా పెయింట్ వేసాను. అది మీకు వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. దాని వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకోసము. ఇక్కడైతే పూర్ణాలు గారెలు పక్కన ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసి అవి కూడా మేము ఆవిరి మీద ఉడికిచ్చేస్తున్నాము. ఇక్కడ తులసి కోట ఎందుకు చూపిస్తున్నానంటే
దేవుడి కృప ఉంటే ప్రతిదీ మంచిగా జరుగుతుందని ఊరికినే అనరు కదా. విజయవాడలో ఆ రోజు చాలా పెద్ద వర్షం కురుస్తూ ఉంది. ఓ పక్కన బాల్కనీలో వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి. కానీ మా దగ్గర ఉన్న తులసమ్మ దీపం అయితే ఎలాంటి చెక్కు చెదరకుండా దీపం అలా వెలుగుతూనే ఉంది. చాలా బాగా అనిపించింది. ఇంకా పూర్ణాలు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈస్ట్ గోదావరిలో దీన్ని బూరెలు అని అంటారు, కృష్ణాలో వచ్చేసరికి పూర్ణాలు అని అంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో అయితే పిలవడం అయితే జరుగుతుంది. దాని తర్వాత పులిహారకి కూడా రెడీ చేసేస్తున్నాను. పులిహారను కూడా చాలా ఇష్టపడతారు స్వామివారికి పులిహార తినడం అనేది. ఓ పక్కన గార్లిక్ కూడా పిండి పెట్టేసాను. గ్రీన్ కలర్లో ఉంది ఏంటి అనుకుంటున్నారా, కొంచెం అల్లం పచ్చిమిర్చి నేను మిక్స్ చేసి కొంచెం స్పైసీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇలా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఈసారి ట్రై చేయకపోతే ట్రై చేసి వేయండి. మా సైడ్ ఈస్ట్ గోదావరిలో ఏంటంటే బెల్లం గారెలు కూడా వేసుకుంటాము. ఇక్కడ ఎవరు ఇష్టంగా తినరు, బట్ నేను ఒక్కదానే తింటాను. ఇంక చట్నీ ఓ పక్కన అవుతా ఉంది. ఇలా దాని తర్వాత ఒకటి వంటలన్నీ కంప్లీట్ చేసేసుకుని నేను రెడీ అవ్వడానికి అయితే మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత రెడీ అయ్యాను. సో గడపకి ఇలా మామిడి తోరణాలు కూడా పెట్టడం జరిగింది. మామిడి తోరణాలు పెట్టడం వెనకాల కూడా రీజన్ ఉంది. ఇలా పండగలు ఫంక్షన్ జరిగినప్పుడు ఎక్కువ జనం గ్యాదర్ అవుతూ ఉంటారు కదా. ఎక్కువ జనం గ్యాదర్ అయినప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటాయి. ఈ ఆకులు అనేది పచ్చగా ఉండేసరికి ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేయడానికి మామిడాకులు ఎక్కువగా యూజ్ చేసేవారు మన పెద్దవాళ్ళు. ప్రతి పత్రి వెనకాల, ప్రతి పూజ వెనకాల మన పెద్దవాళ్ళు ఏదో ఒక రీజన్ అనేది ఖచ్చితంగా చూపించేవారు. ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాము. ఆయన కమలం పెట్టేసి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పూజ స్టార్ట్ అయిపోయింది. గరికతో చేసాము, రకరకాల పత్రులతో 21 పత్రులు అంటారు కదా, 20 రకాల ఆకులతో స్వామివారిని పూజించిన తర్వాత ఆయనకి ఎంతో ఇష్టమైన గరికనైతే పెట్టి పూజ చేయడం స్టార్ట్ చేసాము. నేను అత్తయ్య పూజ చేయడం స్టార్ట్ అయిపోయింది. మేము అందరం కలిసి కూర్చునే పూజ చేసుకుంటాము. ఇంకంతా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా నా చీర ఎలా ఉందో చెప్పండి. ఇదైతే చాలా మంచి కాంబినేషన్లోనే తీసుకున్నాను శారీ అనేది. స్వామివారికి పత్రితో పూజ చేసిన తర్వాత మళ్ళీ పువ్వులతో చేస్తాము, అక్షింతలతో చేస్తాము. అలా ఒక్కొక్క దాంతోనూ ఒక్కొక్క స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటాము. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇదివరకు అయితే నేను నార్మల్గా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టేసుకునేవాళ్ళు నా చిన్నప్పుడు. అలాగే ఇంకొకటి ఏంటంటే పుస్తకాలకి మనకు స్వస్తిక్ వేసుకుని పుస్తకాలను కూడా స్వామివారి దగ్గర పెట్టుకునే వాళ్ళము. ఎందుకంటే స్వామివారి దగ్గర పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని చిన్నప్పుడు బాగా అందరూ పుస్తకాలకు అన్నిటికీ రాసి పెట్టేసుకునే వాళ్ళం. ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్